ఫస్ట్ థింగ్ దిల్ రాజు గారికి చేతులెత్తి జోడించి నమస్కారం చెప్తున్నాను సార్. ఈ వీడియో నిజంగా మీ దాకా వస్తే ఇది మాలాంటి అప్కమింగ్ టెక్నీషియన్స్, అప్కమింగ్ డైరెక్టర్, రైటర్స్ అండ్ హీరోలు, హీరోయిన్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి మీరు ఇచ్చిన ఈ డిఆర్డి ప్లాట్ఫామ్ అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇండస్ట్రీలో తొక్కేస్తారు, ఎదిగే వాళ్ళని ఎదగనీయట్లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మెంబర్ ఆఫ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, అంటే తొక్కేసే దాంట్లో ఎదగనీయట్లేదు, పైకి రానియట్లేదు అనే ఆ రోజుల్లో నుంచి 2025 డిఆర్డి దిల్ రాజు డ్రీమ్స్ అనే వెబ్సైట్ లాంచ్ అయ్యే ఈ రోజు వరకు మాలాంటి టెక్నీషియన్స్ పడే తపన అంతా ఇంత కాదు సార్. మాలాంటి టెక్నీషియన్స్ని మీరు ఆదరిస్తున్నందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి సార్. చాలా 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 నా ఒక్కడి సైడ్ నుంచే కాదు, ఎంతోమంది ఉన్నారు నాలాంటి టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళందరికీ మీరు డిఆర్డి తోటి చాలా పెద్ద సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీదట టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి టాలెంట్ వాడిది, వాళ్ళు టాలెంట్ ఉంటే డిఆర్డి మీరు సృష్టించిన ఈ సంస్థ ఆదుకోవడానికి రెడీగా ఉందని మేము నమ్ముతున్నాం. హాయ్, హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. గాయస్, జస్ట్ మార్గన్ మూవీ డిస్కషన్ అయిపోయిన వెంటనే డిఆర్డి గురించి క్లియర్గా పిన్ టు పిన్ మాట్లాడాలి, ల్యాగ్ అయినా పర్లేదు, పిన్ టు పిన్ మాట్లాడాలి అనేసి వెంటనే ఇక్కడే ఇదే ప్లేస్లో కూర్చొని ఇదే కాస్ట్యూమ్ తోటి మళ్ళీ మీకు వీడియో అందిస్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. డిఆర్డి అంటే దిల్ రాజు డ్రీమ్స్ అనమాట. ఆయన సంక్రాంతికి వస్తున్న మూవీ టైంలో, అంటే ఇయరే మేబీ ఒక 5 months 6 months అవుతుంది, అంటే హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు అనౌన్స్ చేశారు, నేను దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక వెబ్సైట్ని లాంచ్ చేస్తున్నాను, అప్కమింగ్ టెక్నీషియన్స్ కోసం ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నాను అనేసి ఆయన 6 months బ్యాకే మాట్లాడారు. తర్వాత నేను గూగుల్కి వెళ్ళిపోయి విపరీతంగా సెర్చ్ చేసేసాను, ఎక్కడా లేదు. తర్వాత తెలిసిందనమాట ఆయన ఆయన చెప్పింది ఏంటంటే నేను జనవరిలో ఫిబ్రవరిలో అలా స్టార్ట్ చేస్తానని చెప్పారు. సో చాలా లేట్ అయిపోయింది. డిఆర్డికి సంబంధించి అయితే చాలా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది, మేబీ ఒక 20 hours అవుతుంది అంతే. ఆయన ఈవెంట్ పెట్టేసి ఆ ఈవెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత మనకి అఫీషియల్గా వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి dilrajudreams.com అని సెర్చ్ చేస్తే ఆయన వెబ్సైట్ వచ్చేస్తుంది. దానిపైన క్లిక్ చేసి లాగిన్ అయిపోవచ్చు. సో లాగిన్ ప్రాసెస్ కొంచెం పక్కకు పెట్టేసి ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్, అలాగే రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్ అండ్ కెమెరామ్యాన్. 24 crops భయ్యా, మేజర్ వర్క్స్ చెప్పాను. 24 crops మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే వాళ్ళకి, నేను సినిమాలు అది అవ్వాలనుకుంటున్నాను, నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, నేను విలన్ అవ్వాలనుకుంటున్నాను, నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ప్రొడ్యూసర్ని అవ్వాలనుకుంటున్నాను, నేను డిస్ట్రిబ్యూటర్ని అవ్వాలనుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చింది అవ్వాలని మీకు ఒక ప్యాషన్, ఒక కళ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేశారు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీ ప్యాషన్ ఏంటి అని ఒక వ్యక్తి మనల్ని అడుగుతారు కదా, అలా ఆ వెబ్సైట్, డిఆర్డి వెబ్సైట్ మనల్ని అడుగుతుంది. మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అనేది దానిపైన జస్ట్ అలా క్లిక్ చేసి మనం లాగిన్ అయిపోవాలి, అంటే అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీ ప్యాషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, దాన్ని ఇన్ని రోజుల నుంచి అక్కడ చూపించుకున్నాం, ఇక్కడ చూపించుకున్నాం, ఎవరిని మమ్మల్ని దాకట్లేదు, ఇంక్లూడింగ్ మిమ్మల్నే కాదు, నేను కూడా ప్రశ్నించుకొని నేను ఆల్రెడీ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను, నా రెజ్యూమ్ మొత్తం, బయో మొత్తం పెట్టేశాను, సబ్మిట్ కొట్టేశాను, కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ రిప్లై రాలేదనుకోండి, మళ్ళీ చేస్తా, రిప్లై వచ్చేంత వరకు చేస్తా. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంటెంట్స్ ఉన్నాయి. నా ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ని తీసుకుంటాను, పెట్టేస్తా ఉంటాను. అంటే లైక్ నేను వాళ్ళ మీద రివెంజ్ కాదు ఇది, నాకు ఎక్కడైనా ఒక్క అవకాశం, ఖడ్గం సినిమాలో రవితేజ గారు అంటారు కదా, ఒక్క ఛాన్స్ అని, ఆ ఒక్క ఛాన్స్ కోసం నేను ట్రై చేస్తూనే ఉంటాను. చాలామంది మాట్లాడతారు బ్యాక్గ్రౌండ్లో, నేను ఇన్ని సంవత్సరాలు వర్క్ చేశా, ఇన్ని సంవత్సరాలు అసిస్టెంట్గా చేశా, అసోసియేట్గా చేశా, అప్రెంటిస్గా చేశా, నాకు అసలు ఎవడు దాకట్లేదు, ఎక్కడ వర్క్ రావట్లేదు అనేసి. ఇక మాటలు వద్దు. డిఆర్డి అనేది
ఎవరైతే వెనకబడిపోయిన టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళ కోసమే క్రియేట్ చేయబడింది. ఒక టెక్నీషియన్స్ అనే కాదు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లైన్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వెబ్సైట్ డిఆర్డి. సో ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్లో ఎలా లాగిన్ అవ్వాలి అనేసి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ అనేది మీకు చూపిస్తాను. గాయస్, మీ మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ కానీ, ట్యాబ్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డిఆర్డి అని కొట్టకండి దయచేసి, అలా రాదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే దిల్ రాజు డ్రీమ్స్, ఎక్కడ స్పేస్ ఇవ్వకండి, స్పేస్ అస్సలు కొద్దు, దిల్ రాజు డ్రీమ్స్ అని కొట్టగానే డైరెక్ట్ ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే లింక్ వస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది డాష్ బోర్డ్ అనమాట, అంటే ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి మనకి దిల్ రాజు గారు తయారు చేసిన ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉందో క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి, డిఓపి దగ్గర నుంచి ఎవ్రీథింగ్, మ్యూజిక్, రైటరు, మీరు ఏ క్రాఫ్ట్ కావాలనుకున్నా కూడా ఇక్కడ మనకి దిల్ రాజు గారు నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేసి పెట్టారు. ఓకే, ఇక్కడ మీరు ఇమ్మీడియట్లీ జాయిన్ అయిపోండి భయ్యా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డాష్ బోర్డ్ అని నాకు ఇక్కడ ఈ విధంగా చూపించింది, మీకైతే లాగిన్ అని చూపిస్తుంది. ఈ లాగిన్ అనే దానిపైన ఇక్కడ నేను లాగౌట్ అవ్వలేను. లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యే ప్రాసెస్లో మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎవ్రీథింగ్ అంతా అడుగుతుంది. మీకు ఒక యాప్లో, ఒక వెబ్సైట్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలో ఆ విధంగానే అడుగుతుంది. ఆ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేశాక ఇక్కడ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ యువర్ రెజ్యూమ్. రెజ్యూమ్ అంటే లైక్ ఇంతకుముందు చెప్పాను కదా, మీ గురించిన డీటెయిల్స్, మీరెవరు, ఎక్కడుంటారు, ఇంతకుముందు ఏం చేశారు అనే ప్రతి ఒక్క డీటెయిల్ తోటి పిన్ టు పిన్ క్లియర్గా క్లారిటీగా ఇవ్వండి నెరేషన్. లైక్ మీరు ఏపీ అంటే ఏపీలో ఉండి ఇక్కడ ఉండే వాళ్ళైతే మీ ఏపీ అడ్రస్ ఇవ్వండి, నో ప్రాబ్లం. మీ రెజ్యూమ్, మీ ఫోటో, మీరు చేసిన ప్రీవియస్ వర్క్ అండ్ మెయిల్ ఐడి, మెయిల్ ఉంటే మెయిల్ ఇవ్వండి, అంటే జీమెయిల్ ఉంటే జీమెయిల్ ఇవ్వండి, లేకపోతే మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేదా మీ యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ రాసి ఒక రెజ్యూమ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. లైక్ రెజ్యూమ్ అంటే నేను ఒకటి చూపిస్తాను మీకు చూడండి, అంటే క్లారిటీ కోసం. ఇది నా రెజ్యూమ్ అనమాట. ఇక్కడ చూడండి, నా ఫోటో ఒకటి ఇచ్చేసి నేను అంటే లైక్ ఒక యాప్లో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఆరతోటి రాజేష్, ఫిలిం డైరెక్టర్. ఇక్కడ వచ్చేసి బయో అండ్ స్కిల్స్ వచ్చేసి స్టోరీ రైటర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్, ఎడిటింగ్, సినిమాటోగ్రాఫర్ అనమాట. లాంగ్వేజ్ తెలుగు పర్టికులర్గా మాట్లాడగలను, ఇంగ్లీష్ బేసిక్. ఇక్కడ ఇలా డీటెయిల్స్ మీరు కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, నా ప్రీవియస్ వర్క్, డెమో ఫిలిమ్స్ ఇవన్నీ నేను రాశాను, షార్ట్ ఫిలిమ్స్ కానీ, డెమో ఫిలిమ్స్ కానీ ఇవన్నీ రాశాను అనమాట. నేను చేసిన ప్రీవియస్ వర్క్స్ రాశాను. ఇది మన రెజ్యూమ్ అనమాట. ఓకే, ఈ విధంగా రెజ్యూమ్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ లింక్, ప్రీవియస్ వర్క్ లింక్ అనమాట. ఇది లింక్ టు యువర్ ప్రీవియస్ వర్క్ 1 అని ఇచ్చారు. ఓకే, మీరు ఏమన్నా అంటే బిఫోర్ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అలాంటివి చేస్తుంటే ఆ లింక్స్ ఇక్కడ మీరు ఫస్ట్, సెకండ్ అక్కడ ఇచ్చేసేయండి. తర్వాత అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ వర్కింగ్ టైటిల్, అంటే మీరు స్క్రిప్ట్ ఏది పంపిస్తున్నారు, లైక్ ఒక అంటే పంపించే స్క్రిప్ట్ మీరు డైరెక్టర్ గానా లేకపోతే డిఓపి గానా, నేను అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఒకటి అడుగుతుంది అనమాట. అందులో అది నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది వర్కింగ్ టైటిల్ వచ్చేసి ఏదైనా ఒకటి ఇవ్వండి. నేను వచ్చేసి మైనర్ లవ్ స్టోరీ అని పెట్టాను వర్కింగ్ టైటిల్ జస్ట్. తర్వాత లాగ్ లైన్ అంటే ఒకటే పాయింట్లో చెప్పాలి. ఆ ఒకటే పాయింట్లో లైక్ కేజీఎఫ్ స్టోరీ తీసుకోండి. ఒక సామాన్యుడు, ఒక అమ్మ చనిపోయిన తర్వాత, అంటే అతి కష్టం మీద తినడానికి లేని స్థితిలో అమ్మ చనిపోయిన తర్వాత ఆ సామాన్యుడు వచ్చేసి ఒక గోల్డ్ ఉండే ప్లేస్లోకి వెళ్ళి ఆ గోల్డ్ మొత్తం తన స్వాధీనం చేసుకోవాలి అనే ప్రయత్నం చుట్టూ తిరిగే కథ అన్నట్టు, లైక్ ఒక ముంబై ఆ బ్యాక్డ్రాప్లో అన్నట్టు మీరు ఒక లాంగ్ లైన్ ఇవ్వాలి. ఓకే, ఆ లాంగ్ లైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జానర్ అడుగుతున్నారు. జానర్ చూడండి, ఇక్కడ హర్రరా, కామెడీయా, రొమాన్సా, డ్రామానా, యాక్షనా, థ్రిల్లరా, క్రైమా, సైన్స్ ఫిక్షనా, స్పోర్ట్సా, డ్రామానా, మిక్స్డా, అదరా, మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో
ఎవ్రీథింగ్ ఇచ్చేసేయండి అక్కడ. అంటే మీ జానర్ ఏంటనేది ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూస్తే అప్లోడ్ యువర్ సినాప్సిస్ అంటే తెలుసు కదా, 1 లేదా 2 పేజీల్లో మీ స్క్రిప్ట్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేయండి. సేమ్ పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత అప్లోడ్ యువర్ స్క్రిప్ట్ మొత్తం అడుగుతున్నారు. మినిమం 2 MBలో ఉండాలి. స్క్రిప్ట్ అంటే లైక్ ఇక పూర్తిగా అర్థమైపోవాలి వాళ్ళకి స్టోరీ, అదొకటి ఇవ్వండి. తర్వాత అప్లోడ్ యువర్ ఆడియో అనమాట. ఆడియో అంటే లైక్ మీరు ఏదైనా ఇప్పుడు కొంతమంది స్క్రిప్ట్ తెలీదు, ఆడియో రూపంలో పంపించవచ్చు, అలాంటి ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ జెన్యూన్గా ఉంది కాబట్టి వీళ్ళు ఇంత క్లారిటీగా పర్టికులర్గా మనకి చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఐ అగ్రీ దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే ఇఫ్ యూ 1 or 2 సెకండ్స్లో మెయిల్ కాదు, ఈ అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ చూస్తే మీకు ఫైనల్ ఒకటి చెప్తాను కదా, ఇక్కడ చూడండి డైరెక్టర్ డాష్ బోర్డ్ కింద ఉందన్నమాట, డైరెక్టర్ రైటర్ డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ డైరెక్టర్ రైటర్ అని ఉంది కదా, నేను లాగిన్ అయ్యేటప్పుడే నేను ఆ విధంగా సెట్ చేసుకున్నాను. అంటే అక్కడ ఆప్షన్స్ ఇచ్చారనమాట, మీరు డైరెక్టరా, యాక్టరా, లేకపోతే డిఓపియా, లేకపోతే లైట్ మ్యానా, లేకపోతే ప్రొడ్యూసరా, డిస్ట్రిబ్యూటరా ఏంటనేది వాళ్ళు అక్కడ ఇచ్చారు క్లియర్గా నాకు మెన్షన్ చేశాక. నేను అందులో అంటే నేను డైరెక్టర్ అండ్ రైటర్ని కాబట్టి నేను దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఈ ఫామ్ ఇక్కడ ఫిల్ అయింది. మేబీ ఒక డిస్ట్రిబ్యూటరో, ప్రొడ్యూసరో, హీరోయిన్ వీళ్ళు వస్తే జస్ట్ ఫొటోసో, వాళ్ళ రెజ్యూమ్స్ అంటే ఇంతకుముందు ఏమైనా చేసాయి, వరల్డ్ బయో, ఆ డీటెయిల్స్ అడగొచ్చు. మేబీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. మ్యాక్సిమం అప్లికేషన్ అయితే ఇలాగే ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత అప్లై పైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే డీటెయిల్స్ అన్ని ఇచ్చారో అవి డిఆర్డి వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మేబీ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది చూద్దాం. నేను ఈరోజు అప్లోడ్ చేశాను, ఈరోజు June 29, ఇప్పుడు దాదాపు 4:28 వస్తుంది, సండే రోజు అనమాట. ఈరోజు అప్లోడ్ చేశాను. వెంటనే నాకు అప్డేట్ రాగానే, అప్డేట్ ఏది వస్తుంది ఏంటనే విషయం పక్క పెట్టేస్తే, నాకు అప్డేట్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. సో ఇదే అండి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో అర్థమైంది కదా మీకు. అర్థం కాకపోతే కింద కామెంట్లో అడగండి, నేను మళ్ళీ మీకు రిప్లై అనేది ఇస్తాను. సో మీరు ఇప్పుడు చూసారు కదా, డిఆర్డిలో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా సబ్మిట్ చేసుకోవాలనేసి క్లియర్గా. మీలో ప్యాషన్ ఉండి, మీలో కసి ఉండి, మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరు హీరో అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, కామెడియన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వాలి అన్న ప్యాషన్ అండ్ పట్టుదల, ఆ కళ మీకుంటే 100% మీరు లాగిన్ చేసేయండి. ఇప్పుడే ఇమ్మీడియట్లీ సబ్మిట్ చేసేయండి. మీకు రిప్లై ఎందుకు రాదో చూస్తాను. మీ టాలెంట్ మీదనే ఈ వెబ్సైట్ బేస్ అయి ఉంది. జస్ట్ ఇక్కడ మీ అదృష్టం అంతే, మీ అదృష్టమే అండ్ మీ టాలెంట్. అదృష్టం అని కూడా అనలేం, మీకు టాలెంట్ ఉంటేనే అదృష్టం మీ వెంట వస్తుంది. సో ఇంక్లూడింగ్ మీ, మళ్ళీ చెప్తున్నా, ఇంక్లూడింగ్ మీ. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ని అండ్ దిల్ రాజు గారు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ టాలెంట్ని మీరు నిరూపించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిఆర్డి గురించి ఇంకా చాలా అప్డేట్స్ ఉంటుంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన దిల్ రాజు గారి ఛానల్లో వస్తున్నాయి. ద సేమ్ టైం అర్థం కాని వాళ్ళ కోసం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న తపనతోటి మాత్రమే నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఇలాంటి అప్డేట్ వీడియోస్ అండ్ 30 seconds మూవీ రివ్యూస్ అండ్ మూవీ డిస్కషన్స్, మూవీ సజెషన్స్, మూవీకి సంబంధించి, మూవీ రిలేటెడ్కి సంబంధించి ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అది రివ్యూ అవ్వచ్చు అండ్ డిస్కషన్ అవ్వచ్చు, లేదా సినిమా రిలేటెడ్ ఏ అప్డేట్ అయినా అవ్వచ్చు. ఆ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా అవ్వచ్చు. అలాంటి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.